ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలి మేము అనుకున్నాం. ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టు కనపడలేదు. విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా? నేను కూడా శాసనసభకు పెద్దగా రాలేదు, కానీ ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, ఏం నీతోని భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. నేనొస్తున్నా ఇక రేవంత్ భరతం పడతా, కాంగ్రెస్ పార్టీ అక్రమాలను చీల్చి చెండాడుతా. ఇంతకాలం నేను బయటికి రాకున్నా, ఇప్పుడు ప్రజలకు అవసరం వచ్చింది కాబట్టి బయటికి వస్తున్నా, ఖచ్చితంగా బయటికి వస్తున్నా, సింహనాదం చేస్తున్నానంటూ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ శ్రేణులకు అంతర్గతంగా లేఖలు ఇచ్చేశారు.